చిట్టీల పేరుతో అమాయకుల నుంచి అందిన కాడికి దండుకున్నారు దంపతులు. చివరికి ఏకంగా 4 కోట్ల రూపాయల టోకరా వేసి రాత్రికి రాత్రే పరారయ్యారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బిఎస్ఆర్ కాలనీలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, సాంబశివరావు అనే భార్యాభర్తలు అమీన్పూర్లో నివాసం ఉంటున్నారు. స్థానికులతో పరిచయాలు పెంచుకొని చిట్టీల వ్యాపారం పేరుతో అందరినీ నమ్మించారు. ఆ తర్వాత తమ ఆస్తులన్నింటినీ అమ్ముకొని రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బుద్వేల్లోనే ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. బుద్వేల్లో నివాసం ఉండే అశోక్ దంపతులు చిట్టీల పేరిట స్థానిక మహిళలు, చిన్న వ్యాపారుల నుంచి భారీ మొత్తం సేకరించారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన బాధితులు అశోక్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తాము పైసా దాచిపెట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డబ్బులు ఉన్నాయి కదా, దానికి నేను ఇంట్రెస్ట్ కనిపిస్తే నాకు కొన్ని రోజులు ఇవ్వండి అని చెప్పి అట్లా కొంతమంది కలిపి మళ్ళీ అప్పుగా తీసుకొని ఆ అమౌంట్ చిట్టీల దాంట్లో కన్వర్షన్ చేసి అలాగా మొత్తంగా నమ్మబలికి ఇంచుమించు ఒక 2 years నుంచి ఆమెకున్న సోర్స్ ఏంటంటే ఇల్లు ఒకటి, అది అమ్మేసి ఇస్తుంది అనేసి అందరము లాస్ట్ మినిట్ దాకా కూడా ప్రతిరోజు ఎవరికి తోచినట్టు వాళ్ళు పోతున్నాము వస్తున్నాము. ఆమె ఏంటంటే ఇల్లు అయిపోయినాక అందరికి క్లియర్ చేస్తాను, ఒకవేళ మొత్తం అమౌంట్ ఇవ్వలేకపోయినా కొంతవరకు ఇచ్చి మిగతా వాళ్ళ కొడుకులు ఇద్దరు అబ్రాడ్ లోనే ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పేసి అలాగే క్లియర్ చేస్తామంటే మేము కూడా ఇప్పుడు మొత్తం రాకపోయినా సరే అట్లీస్ట్ కొంతలో కొంత వస్తుంది కదా అని ఆ హోప్స్ తో వెయిట్ చేస్తాం. ఆమె లాస్ట్ కి ఏం చేసిందంటే ఇంట్లో సామాన్లు మొత్తం అమ్మేసింది. చెప్పింది పెట్టాము చేసామని చెప్పింది, ఎన్ఓసి అని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్రాసెస్ ఇదంతా గురించి కూడా చెప్పింది. ఇంకొక 1 week లో అయిపోతుంది అనేది అన్నది. తీరా మేము నిన్న అందరూ స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయి ఏంటని ఇంటికి వెళ్ళేసరికి తీసుకున్నాం, కొన్న వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. అప్పుడు ఈమె ఈ పని చేసిందని తెలుసు. మీకేం రాసుకోలేరా మళ్ళీ ఇల్లు బాండ్స్ ఉన్నాయి ఇంటికి సంబంధించి మీరు ఏమైనా రాసుకున్నారా? లేదు, ఆమె అసలు ఆమెది మాటిగంజ్ లోన్ ఉంది ఆల్రెడీ ఇల్లు. అయితే మన హైదరాబాద్ కింద కూడా పడింది. యాక్చువల్ గా లీగల్ గా అయితే ఎవరు ప్రొసీడ్ అవ్వరు, తీసుకోరు. ఆ ప్రాబ్లం ఉన్నందుకే వేరే వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి తీసుకుంటామని ఇదయింది. సరేలే వచ్చే ఛాన్స్ ఎందుకు పోట్టుకుందాం, డిస్టర్బెన్స్ చేస్తే వచ్చే కూడా రాకుండా అయిపోతాయి కదా అని మేము వెయిట్ చేసాము. మేము నిన్న ఇక్కడికి వచ్చినాక తెలిసింది 25 members ఇక్కడే ఉన్నాం, తెలియని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు. రాఘవేంద్ర కాలనీ, మారుతి నగర్, బిఎస్ఆర్, ఇంకా కృష్ణారెడ్డి, రాయిని శిరీష. తను ఉండేది బిఎస్ఆర్ కాలనీలో, షాప్ వచ్చేసి రాఘవేంద్ర కాలనీలో. ఈ చిట్టి డబ్బులు ఉన్నాయి కదా. సమయంలో ఈ తిరుపతమ్మ అనే లేడీతో పాటుగా బాధితులు దాదాపు 20 మంది మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఈ బిఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే రాయిని శిరీష, ఆమె హస్బెండ్ సాంబశివరావు అనే వీళ్ళిద్దరూ గత 20 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం పేరుతో పబ్లిక్ దగ్గర నెల వాయిదాలు వసూలు చేస్తూ చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో అందరి దగ్గర, కొంతమంది దగ్గర అప్పులు కూడా, అంటే వడ్డీలకు డబ్బులు కూడా తీసుకొని చిట్టీ డబ్బులు ఇవ్వకుండా, తీసుకున్న అప్పుకు ఎత్తి కూడా అసలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారని దాదాపు 20 మంది బాధితులు మమ్మల్ని మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ చేసాము అండ్ దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దాదాపుగా 2 నుంచి 2.5 కోట్ల వరకు అని వాళ్ళు చెప్తున్నారు. అది ఒకసారి మనం ఫైనల్ గా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంది. 3 నెలల నుంచి బాధితులందరూ ఆమెను డబ్బుల కోసం అడుగుతున్నట్టున్నారు. దాంట్లో భాగంగా ఆమె ఇల్లు అమ్మేసుకొని నిన్న వెళ్ళిపోయిన తర్వాత మనకి వీళ్ళంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న వెళ్ళిపోయినట్టుందామే, నిన్న వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.